విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జూలై మాసంలో సింహరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మరి సింహరాశి అనగానే మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు కనుక మా, టా, టీ, టు అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి సింహరాశి వారికి కొత్త అవకాశాలు, అలాగే ధైర్యంగా తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఆస్కారం ఉంది. మరి కుటుంబంలో ఆనందకరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. స్నేహితుల మద్దతు లభిస్తుంది. కుటుంబ అనుబంధాలు బలపడడానికి ఆస్కారం ఉంది. ఏ పనినైనా సరే సమర్థవంతంగా పూర్తి చేయగలిగినటువంటి సమయం అని చెప్పొచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ముఖ్యంగా శారీరకంగా దాహము, గ్యాసు, జీర్ణకోశ సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో మాత్రం తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మరి కళాకారులకు కానీ, సినిమా రంగాల వారికి, రచయితలకు, యాక్టింగ్ రంగాల్లో వాళ్ళు ఉన్న అందరికీ కూడా గౌరవము, క్రేజు పెరుగుతాయి. కొత్త స్క్రిప్ట్లు, ఆఫర్లు వస్తాయి. టెక్నికల్గా ఆర్టిస్టులకు ఆహ్వానాలు అందుతాయని చెప్పచ్చు. మరి రాజకీయ రంగాల వాళ్ళకి ప్రభావశీలమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. ఆకట్టుకుంటారు. పాత మిత్రులు మళ్ళీ దగ్గరికి అవ్వడం, కొత్త గ్రూపులు, సంఘాలు మీ వైపు చూడడం, మీకు పలుకుబడి పెరగడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషను, ప్రాజెక్టులలో మార్పులు సూచిస్తున్న సమయం అని చెప్పచ్చు. కొత్త ఒత్తిడితో కూడినటువంటి విధులు వస్తాయి. జాబ్ మార్పు ప్రయత్నించే వాళ్ళకు మాత్రం చక్కటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీడియా రంగంలో ఉన్న వాళ్లకు కొత్త కాంట్రాక్టులు పొందగలుగుతారు. మీ మాట, అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. యాంకర్లు, రిపోర్టర్లకు ఎదుగుదల ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు తమ ఉత్పత్తులను నూతన మార్కెట్లలో ప్రవేశపెట్టగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. బ్రాండింగ్, ప్రమోషన్ స్ట్రాటజీస్ ఫలవంతమవుతాయి. విద్యార్థులకు ఇది ఫలవంతమైనటువంటి సమయం అని చెప్పచ్చు. పోటీ పరీక్షల ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త కోర్సులు ఎంచుకునే వారికి ఆత్మవిశ్వాసం అవసరమవుతుంది. అలాగే టూరిజం రంగం వారికి కానీ ప్రయాణాలు అనివార్యమవుతూ ఉంటాయి. అలాగే విదేశీ ప్రయాణ యోగం బలంగా ఉంది. వీసా అప్లికేషన్స్, రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా సకాలంలో జరిగిపోతాయి. టెక్నాలజీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు. కొత్త యాప్లు, స్టార్టప్లు ప్రారంభిస్తారు. డిజిటల్ మార్కెటింగ్ వేదికగా ఆదాయం పెరుగుతుంది. అలాగే ఇల్లు కొనుగోలు, ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్స్కి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంటి నిర్మాణ పనులు ముందుకు సాగుతాయి. ఫెంగ్షాయ్, వాస్తు మార్పులు చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థాన బదిలీ, ప్రమోషన్ అవకాశాలు కూడా ఉన్నాయి. పై అధికారుల సపోర్ట్తో పనిని సాఫీగా చేస్తారు. పిల్లలతో సరదాగా సమయం గడపగలుగుతారు. వారి అవసరాల గురించి గుర్తించి మీరు అండగా ఉండగలుగుతారు. వారి కోసం పాఠశాల మార్పులు, అలాగే కోర్సు మార్పులు జరగడానికి అవకాశం ఉంది. ప్రేమలో ఉన్న వాళ్ళకి కొత్త మలుపులు, కుటుంబ అంగీకారంతో సంబంధాలు ముందుకు సాగుతాయి. అలాగే పెళ్లికి ప్రణాళిక వేయవచ్చు. వివాహితులకు పరస్పర అవగాహన పెరుగుతుంది. ఆభరణాల కొనుగోలు కోసం ఇది చాలా చక్కటి సమయం. స్థలాల లావాదేవీల్లో కూడా న్యాయపరమైనటువంటి పత్రాలు జాగ్రత్తగా పరిశీలించుకోండి. విలువైనటువంటి డాక్యుమెంట్స్ చేజారడానికి అవకాశం ఉంది. పెండింగ్ కేసులు పరిష్కార దశకు వస్తాయి. న్యాయపరమైన మార్గంలో మీరు విజయవంతంగా అవుతారు. అలాగే న్యాయ నిపుణుల సలహా పాటించండి. సంతాన ప్రాప్తికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పచ్చు. వైద్య సూచనలు ఫలప్రదంగా ఉంటాయి. IVF కానీ, IUV వంటి వాటి వారు ప్రయత్నించిన వాటి వల్ల మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే మరి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ సింహరాశి వారికి మరింత చక్కటి ఫలితాలు ఉంటాయి. జూలై మాసంలో ఆదివారం సూర్యనారాయణ స్వామిని పూజించడం, ఆకుపచ్చ కూరగాయలను దానం ఇవ్వడం కానీ, గోవుకి తినిపించడం కానీ, అలాగే సూర్య నమస్కారాలు మంత్రసహితంగా చేయడం కానీ, గురువుకి ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి సీట్లు సమర్పించడం కానీ, అలాగే ఓం మిత్రాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా కానీ మరింత చక్కటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి జూలై నెల సింహరాశి వారికి తక్కువ ఒత్తిడితో కూడిన మంచి అవకాశాల సమయం. మీ విశ్వాసము, కార్యనిర్వహణ, పటిమ, నాయకత్వ లక్షణాలు మీ అభివృద్ధి పదంలో మిమ్మల్ని తీసుకువెళ్తాయి. శుభం.